ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించే రెసిపీ ఏంటంటే ఆటాతో జాంగ్రీ బిస్కెట్స్ అండి. మనం గోధుమ పిండి ఉంటుంది కదా ఇంట్లో, మన రెగ్యులర్గా వాటితో మనం పిల్లలకి స్నాక్ లాగా బిస్కెట్స్ లాగా తయారు చేసుకోవచ్చు. వాటికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి అండి, ఒక కప్పు అంటే కప్పుకి ఇంకొక కప్ తీసుకున్నానండి, కప్పున్నర తీసుకున్నాను. బెల్లం అండి, బెల్లం తురుము ఒక కప్పు తీసుకున్నాను. ఉప్మా రవ్వ అండి ఒక కప్పు తీసుకున్నాను. పాలండి ఒక గ్లాస్ తీసుకున్నాను. యాలకులు అండి ఒక 3 తీసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు అండి అవి ఒక 4, ఇవి ఒక 4 తీసి పెట్టుకున్నాను. ఉప్పు కొంచెం తీసుకోవాలండి, ఒక చిటికెడు. ఇప్పుడు బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. ముందుగా మనం బెల్లం తీసుకున్నాం కదండి, ఇలా ఒక గిన్నె తీసుకొని బెల్లాన్ని ఇందులో వేసేసుకొని, పాలు తీసుకున్నాం కదండి, పాలు ఇందులో కలుపుకోవాలండి. కొంచెం పాగితే మంచిగా నానిపోతాయి. బెల్లం పాలు రెండు కలిసిపోవాలండి. ఇలా కలుపుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని, మనం ఉప్మా రవ్వ తీసుకున్నాం కదండి, అది వేసుకొని, మనం యాలకులు తీసుకున్నాం కదండి, 3 యాలకులు తీసుకున్నాను, ఇవి వేసుకోవాలి. జీడిపప్పులండి ఒక 4 తీసుకున్నాను, ఇవి కూడా వేసుకోవాలి. బాదం పప్పులండి ఇవి కూడా వేసేసుకొని మిక్సీ మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలండి, పౌడర్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా మెత్తగా పౌడర్ అయిందండి. దీన్ని మనం వేరే గిన్నెలో తీసుకొని కలుపుకోవాలండి. ఇలా తీసుకున్నాం కదా, దీంట్లోనే మనం గోధుమ పిండి తీసుకున్నాం కదండి, గోధుమ పిండి వేసుకోవాలండి. ఇలా కలుపుకున్నాం కదా, దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఇదంతా ఆయిల్ అనేది పిండి మొత్తం కలిసిపోయేలాగా ఇట్లా కలుపుకోవాలండి. ఇలా మొత్తం ఆయిల్ అనేది మొత్తం ఇలా కలిసిపోయేలాగా మొత్తం పిండికి ఇలా కలుపుకోవాలి. ఇలా పట్టుకుంటే ఇట్లా ఉండలు రావాలండి. చూసారు కదా, ఇలా రావాలి. దీంట్లోనే మనం పాలను బెల్లం నానబెట్టుకున్నాం కదండి, మిక్సింగ్ని దీంట్లో కలుపుకోవాలండి. మనం చపాతీ ముద్దలాగా మెత్తగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా వచ్చే విధంగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది మంచిగా పట్టాలండి. దీంట్లో మనం అది పాలు బెల్లం కలిపాం కదా, అది వేసుకుందాం. ఈ మిక్సింగ్లోనే మనం చిటికెడు ఉప్పు వేసుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం బెల్లమును పాలు ఇలా కలుపుకుంటారు, ఇలా మిక్స్ అయ్యాయి కదా, ఇది దీంట్లో కలుపుకోండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ఉండలు లేకుండా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి.
చూసారు కదండి, ఇలా స్మూత్గా చపాతీ ముద్దలాగా ఇట్లా కలుపుకోవాలండి. మరీ జారుగా కాకుండా ఇలా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలండి. ఇలా దీన్ని ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే ఇంకా స్మూత్గా అయిపోతుందండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. పది నిమిషాల తర్వాత మనం చూసాం కదండి, స్మూత్గా అయిపోయిందండి. దీన్ని కొంచెం కొంచెంగా మనం తీసుకొని చపాతీలాగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాను కదండి. తర్వాతకి మనం చపాతీ కర్రతి ఉంటుంది కదా, దాని మీద కొంచెం గోధుమ పిండి ఇలా వేసుకొని మనం ఏదైతే ముద్ద తయారు చేసుకున్నామో దాన్ని చపాతీలాగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాం కదండి. మనకు నచ్చిన షేప్లో మనం బిస్కెట్ లాగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలండి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అండి. మన ఇష్టం, అది రౌండ్గా చేసుకోవచ్చు, ఇలా మనకి మన చాయిస్ అండి. ఇలా ఇలా చేసుకున్నాం కదా. దీని మీద మనం ఈ ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి, దీంతో ఇలా మనం ఇలా పెట్టుకోవాలండి. ఈ విధంగా మనం ఇలా బిస్కెట్స్ టైప్లో చేసుకున్నానండి. నేనైతే ఈ షేప్లో చేసుకున్నాను, మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి మనం డీప్ ఫ్రై చేసుకుందాం అండి. ముందుగానే ఆయిల్ పెట్టుకున్నానండి, ఆయిల్ హీట్ అయిందండి, వేసేసుకున్నాము. చాలా త్వరగా అయిపోతాయండి. ఇలా తొందరగా మనకి ఇంట్లో స్నాక్స్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా గోధుమ పిండి ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మనం త్వరగా చేసేసుకోవచ్చు. పిల్లలకైతే ఇంకా స్కూల్కి మంచిగా స్నాక్ బాక్స్ లాగా పంపించవచ్చండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లోపల అంతా మంచిగా లోపల కూడా వేగేటట్లు కాల్చుకోవాలండి. చాలా చాలా సేమ్ బిస్కెట్ లాగానే ఉన్నాయండి. మనం బయట షాప్లలో ఎలా తీసుకుంటామో ఆ టైప్లోనే ఉన్నాయి. చాలా 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 క్రిస్పీగా, అంటే ఇలా తుంచుతుంటేనే చూడండి ఎలా అయిపోతుందో. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి, ఫైనల్గా మన ఆటా జాంగ్రీ బిస్కెట్స్ రెడీ అయ్యాయండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా 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 బాగున్నాయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.